రాజా సింగ్ రాజీ పడ్డారా? దమ్ముంటే సస్పెండ్ చేసుకోండి, మీ జాతకాలంతా బయట పెడతానంటూ ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడిపైనే బాణాలు సంధించిన రాజా సింగ్లో సడన్ గా ఈ మార్పుకు కారణమేంటి? పార్టీపై ధిక్కార స్వరం వినిపించిన ఈ హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఇప్పుడెందుకు శాంతి మంత్రం జపిస్తున్నారు? రాష్ట్ర రథసారథి చేసిన వ్యాఖ్యలే ఆయనలో మార్పు రావడానికి కారణమా, లేక హైకమాండ్ నుంచి ఏదైనా సందేశం వచ్చిందా? ఇంతకు రాజా సింగ్ తీరుపై పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? కిషన్ రెడ్డితో సీజ్ వైర్ కుదిరినట్టేనా? ఇకపై కమల సారథితో కలిసి సాగుతారా? రాజా సింగ్ వర్షన్ 2.0 మూనాళ్ల ముచ్చటే అవుతుందా? వాస్ స్టోరీ. తెలంగాణ బీజేపీలో ఆ శాసనసభ్యుడి తీరే వేరు. ఎప్పుడు ఎలా ఎవరిని టార్గెట్ చేస్తారో తెలీదు. ఆనందమైన ఆవేదనైన ఆయన స్పందనకు వేదికవుతుంది ట్విట్టర్. నిన్నటి వరకు సొంత పార్టీ నేతలపైనే చిర్రుబుర్రులాడిన ఆ నేతలో సడన్ గా మార్పు కనిపిస్తోంది. నిరంతరం విమర్శలు చేసే ఆయన సర్దుకుపోదాం అంటున్నారట. ఇంతలో అంత మార్పెలా వచ్చింది అన్నదే ఇప్పుడు పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చ. అధ్యక్ష, విన్నపాలు వినవలే అంటూ సరాగాలు ఆలపిస్తున్నారట. సితార తంతులపై చిందులు వేసే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ మధ్య వేణువుపై స్వరాగాలు వినిపిస్తున్నారట. దీంతో రాజాసింగ్ రాజీపడ్డారా అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనలో వచ్చిన ఈ మార్పుతో బీజేపీ నేతలు ఒక్కసారిగా అవాక్కైపోతున్నారట. ఎందుకిలా మారారు, ఏం జరిగింది అనే మేధోమథనం చేస్తున్నారట. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటే చాలు ఒంటికాలుపై తాండవం చేసే ఆ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పుడు అందరివాడు కావాలని అనుకుంటున్నారట. నిరంతరం అసమ్మతి రాగాలు వినిపించే రాజాసింగ్ ఈ మధ్య మేం చేసే విన్నపాలు కూడా వినాలి అని రాష్ట్ర సారథి కిషన్ రెడ్డికి విన్నవించుకుంటున్నారట. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, పార్టీలో సీనియర్ అయిన రాష్ట్ర నాయకత్వం తనను పట్టించుకోవటం లేదని, తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వటం లేదనే అసమ్మతితో పలుమార్లు పలు విధాలుగా తన అసంతృప్తి, అసహనం వెళ్లబుచ్చుతూనే వస్తున్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్వయంగా రాజాసింగ్ ఇంటికి వెళ్లి మంతనాలు చేశారు. అయినా రాజాసింగ్ శాంతించలేదు. తనకు నోటీసు ఇవ్వడమెందుకు, చేసుకుంటే సస్పెండ్ చేసుకోండి, అందరి జాతకాలు బయటపెడతా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కవిత లెటర్ బయటపడటం, ఆ తర్వాత బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్లో ప్రయత్నాలు జరిగాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా రాజాసింగ్ కూడా హాట్ కామెంట్స్ చేశారు. డబ్బుకు అమ్ముడుపోయే నేతలు బీజేపీలో ఉన్నారంటూ ఆ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. అలాగే బండారు దత్తాత్రేయ పుస్తక ఆవిష్కరణలోనూ కిషన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. రాజాసింగ్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డిని అడిగితే ఆ విషయం తమ పార్టీ అంతర్గత విషయమని, దానిని మేం చూసుకుంటామని అనేవారు. కానీ ఈ మధ్య రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాస్త ఘాటుగా, వ్యంగ్యంగా స్పందించారు. రాజాసింగ్ మా పార్టీలో సీనియర్ నేత, ఆయన చెప్పింది ఒక సామాన్య కార్యకర్తగా వింటాను అంటూ రియాక్ట్ అయ్యారు. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రాజాసింగ్ ఏమనుకున్నారో ఏమో కానీ స్వరం తగ్గించి వెంటనే విన్నపాలు వినవలెనంటూ అధ్యక్షుడికి సమాచారం ఇచ్చారు. కొంత వ్యక్తిగత సమయం ఇవ్వండి, వచ్చి కలుస్తాను అంటూ అభ్యర్థించినట్లు సమాచారం. సమయం చెప్తే వచ్చి కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారట. విభేదాలు పక్కనబెట్టి ఐక్యంగా పనిచేద్దామని కోరారట. రాజాసింగ్లో వచ్చిన ఈ మార్పుతో పార్టీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయట. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలనేది తన లక్ష్యమని రాజాసింగ్ ఉద్ఘాటించారు. తానెప్పుడూ వ్యక్తిగత లబ్ధి లేదా పదవుల కోసం పనిచేయలేదని స్పష్టం చేశారు. తన కృషి ఎప్పుడూ పార్టీని బలోపేతం చేయటం, పార్టీ ఆదర్శాలను అంకితభావంతో పనిచేయడంపైనే తాను దృష్టి పెట్టానని అన్నారు. తాను పార్టీకి అంకితమైన నిస్వార్థ సేవ చేశానని చెప్పారు రాజాసింగ్. మొన్నటిదాకా బీజేపీపై ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోని రాజాసింగ్ ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలపై ఒంటికాలిపై లేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధారాలతో సహా బయటపెట్టగానే గులాబీ పార్టీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. బండి సంజయ్పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికి అవినీతి ప్రాజెక్టేనని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే రాజాసింగ్లో వచ్చిన ఈ ఆకస్మిక మార్పుకు సంథింగ్ ఏదో వెనక జరిగిందనే ప్రచారం జరుగుతోంది. కిషన్ రెడ్డి ఏం చేశారు? తనపై నిత్యం ఏదో రూపంలో అసమ్మతి గళం వినిపించే నేతను దారిలోకి తెచ్చుకున్నారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కమల దళపతి కిషన్ రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విభేదాలు విడిచిపెట్టి కలిసి పనిచేస్తారో లేదో వేచి చూడాలి.